తిక్కోలు జిల్లాలో రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గం అది. ఇప్పటిదాకా 3 కుటుంబాలకే పట్టం కడుతూ వచ్చారు అక్కడి ప్రజలు. అలాంటి చోట ఏ రాజకీయ చరిత్ర లేని కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించారు వైసీపీ అధినేత. ఇంత చరిత్ర ఉన్న నియోజకవర్గానికి విపక్ష పార్టీ నుంచి అతి సామాన్యుడు ఎలా పగ్గాలందుకున్నారు? ఆ నిర్ణయం వెనుక పార్టీ వ్యూహం ఏంటి? ఇంతకీ అదే నియోజకవర్గం. ఇంజనీరింగ్లో పీహెచ్డీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్. కట్ చేస్తే ఇప్పుడు ఆయనే ఆమదాల వలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్. ఆయనే చింతాడ రవికుమార్. జిల్లాలో ఒకప్పుడు ఇండస్ట్రీ హబ్ గా ఉత్తరాంధ్రలో అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉండేదక్కడ. అలాంటి ఫ్యాక్టరీని మూసేయడంతో, ఆ ఫ్యాక్టరీతో ఉన్న అనుబంధంతో దాన్ని మళ్లీ తెరిపించాలని కొందరు యువకులతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టి ప్రజల చూపు తన వైపు తిప్పుకున్నారు చింతాడ. ప్రజలలో తనపై చర్చ జరిగేలా వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. తర్వాతి కాలంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లను దక్కించుకుని మరోసారి అందరి దృష్టిలో పడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో అంచెలంచెలుగా ఎదిగి 2024లో ఉత్తరాంధ్ర జోనల్ ప్రచార విభాగం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు చింతాడ రవికుమార్. తర్వాత కొన్నాళ్లకే సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చాపురం నియోజకవర్గ పరిశీలకుడిగా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు ఆమదాల వలస నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జి అయ్యారు. ఆమదాల వలస నియోజకవర్గం అంటే తమ్మినేని, తమ్మినేని అంటే ఆమదాల వలస. అలాంటి చోట సీతారాం లాంటి రాజకీయ కురువృద్ధుణ్ణి కాదని సామాన్యుడికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడంతో ఆమదాల వలస రాజకీయాలొక్కసారిగా వేడెక్కాయి. ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, వైసీపీ కొత్త ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఇద్దరూ ఒకే పేరున్న నాయకులు కావడంతో వచ్చే ఎన్నికల్లో రవికుమార్ వర్సెస్ రవికుమార్ గా ఉండబోతోంది ఆమదాల వలస రాజకీయం. నాలుగు దశాబ్దాలుగా ఆమదాల వలస నియోజకవర్గాన్ని శాసించిన తమ్మినేని సీతారాంని కాదని చింతాడ రవికుమార్ని వైసీపీ ఇన్ఛార్జిగా పార్టీ అధినేత ప్రకటించడంతో ఎవరి చింతాడా అని స్టేట్ అంతా చర్చ మొదలైంది. రాజకీయ కురువృద్ధుణ్ణి కాదని సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి పార్టీ బాధ్యతలు ఇవ్వడంతో అధినేతకు ఆయనపై ఎందుకంత నమ్మకం అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అధినేత ఇన్ఛార్జిగా ప్రకటించాక చింతాడ రవికుమార్ నేరుగా తమ్మినేని సీతారాంనే కలవడానికి వెళితే పెద్దాయన తలుపులు కూడా తీయలేదని సమాచారం. తరువాతి రోజు మళ్లీ వెళ్తే పలకరించి టీ తాగించి పంపారే గాని అంతకు మించి ఎలాంటి సూచనలు కూడా చేయలేదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తన తర్వాత కుమారుడు ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జి కావాలని భావించారు తమ్మినేని సీతారాం. అధినేతకు కూడా తన మనసులోని మాట చెప్పారు. కానీ ఇన్నాళ్లు తాను ప్రాతినిధ్యం వహించిన చోట కొత్త ఇన్ఛార్జిని నియమించడం తమ్మినేనికి ఊహించని పరిణామమని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. అదే సమయంలో ఆమదాల వలసలోని 4 మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు కూడా ఇంతవరకు కొత్త ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ని కలవలేదని సమాచారం. దీంతో కొత్త ఇన్ఛార్జి చింతాడకు ఆమదాల వలసలో ఇన్నేళ్లు పార్టీకి అండగా ఉన్న వైసీపీ క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఎంతవరకు సహకరిస్తుందనే చర్చకు తెరలేచింది. ఇన్నాళ్లు సీనియర్ చక్రం తిప్పిన ఆమదాల వలసలో చింతాడ ఎంతవరకు సక్సెస్ అవుతారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఓ జడ్పీటీసీ, కొందరు ఎంపీటీసీలు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ని కలిశారని సమాచారం వైసీపీలో గుబులు రేపుతోంది. కొందరు వైసీపీని వీడతారనే సంకేతాలతో విపక్ష పార్టీలోని పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారట కూన రవికుమార్. ఓటు బ్యాంకున్న వైసీపీ నాయకులను టీడీపీలో చేర్చుకోవడానికి ఇదే మంచి అవకాశంగా పావులు కదుపుతున్నారని సమాచారం. వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి 2 వారాలవుతున్నా ఇంతవరకు ప్రెస్ మీట్ గానీ, స్థానిక కార్యకర్తలతో మీటింగ్ కానీ పెట్టలేదు చింతాడ రవికుమార్. ఎవరొచ్చినా రాకపోయినా ప్రెస్ మీట్ పెట్టి అధినేతకు, జిల్లాలోని సీనియర్లకు కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల మద్దతు కూడగట్టుకోవడంలో చింతాడ ఎంతవరకు సఫలమవుతారో చూడాలి.